Hello everyone, welcome back to my channel Knowledge Pulse 360. అసలు ఒక చిన్న దేశమైన నేపాల్ ఈరోజు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎందుకుంది? అసలక్కడ ఏం జరుగుతుంది? అక్కడున్న జనాలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇలాంటి ప్రతి రీజన్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకైతే చూడండి. నెక్స్ట్ మనం వీడియోలోకెళ్తే రీసెంట్‌గా మనకి నేపాల్ గవర్నమెంట్ సెప్టెంబర్ 4న ఆ కంట్రీలో సోషల్ మీడియానైతే బ్యాన్ చేసింది. అందులో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్‌తో పాటు మొత్తం 26 సోషల్ మీడియా యాప్స్‌నైతే నేపాల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది. దీనికి రీజన్ నేపాల్‌లో సుప్రీం కోర్ట్ ఆగస్టు 17న కొన్ని ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. అదేంటంటే దేశంలో ఉన్న ప్రతి సోషల్ మీడియా యాప్ గవర్నమెంట్ వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేసి ఆర్డర్స్ ఇచ్చింది. ఎందుకంటే ఈ సోషల్ మీడియాస్ వల్ల ఎక్కువగా ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే సర్క్యులేట్ అవుతుందని కోర్ట్ భావించింది. సో, దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఎలాంటి ప్లాట్‌ఫార్మ్ గూడా ఈ సోషల్ మీడియా యాప్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం లేదు. అందుకే సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే ప్రతి సోషల్ మీడియా యాప్ గవర్నమెంట్ వాళ్ళతో రిజిస్టర్ అయ్యి ఆ కంట్రీలో వాళ్ళకి సంబంధించిన ఒక ఆఫీస్‌ని ఎస్టాబ్లిష్ చేసుకొని, వాళ్ళకి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్‌ని పెట్టుకొని, ఎవరైతే ప్రాబ్లమ్స్ కోసం వస్తారో వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయాలనేసి ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. సో, ఇలా రిజిస్టర్ అవ్వడానికి గవర్నమెంట్ ఆగస్ట్ 28 వరకైతే వాళ్ళకి టైమ్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క సోషల్ మీడియా గూడా ఇలా గవర్నమెంట్‌తో రిజిస్టర్ అయితే కాలేదన్నమాట. దీంతో నేపాల్ గవర్నమెంట్ సెప్టెంబర్ 4న సోషల్ మీడియానైతే బ్యాన్ చేసింది. గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల అక్కడ జెన్‌జీగా పిలువబడుతున్న యూత్ ఎవరైతే ఉన్నారో రోడ్ల మీదకొచ్చి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్‌లయితే స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు చెప్తుందేంటంటే, "మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మా వాయిస్‌ని గవర్నమెంట్ అయితే అడ్డుకుంటుంది" అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రొటెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి చాలా పెద్ద స్థాయికెళ్ళిపోయి పోలీసులకి, కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా గొడవలైతే అక్కడ జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ ఒకసారి చూడండి. సో, చూసారు గదా! నేపాల్‌లో అసలు సిట్యుయేషన్ ఎలా ఉందో. సో, సింపుల్‌గా చెప్పుకోవాలంటే సోషల్ మీడియా లేకపోతే తమ వాయిస్‌ని వినిపించుకోలేమని అక్కడున్న యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గవర్నమెంట్‌కి అగైనిస్ట్‌గా అయ్యారన్నమాట. సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు అక్కడ యూత్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ర్యాలీస్ అయితే తీశారు. ఈ ర్యాలీస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ స్లోగన్స్‌తో గవర్నమెంట్‌కి అగైనిస్ట్‌గా ప్రొటెస్ట్ అయితే చేశారు. అక్కడున్న గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన కూడా దాడి చేశారు. బసెస్‌ని, కార్‌లని కూడా కాల్చేశారు. ఈ యాక్టివిటీస్ అన్నిటిని ఆపడానికి పోలీస్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా, అక్కడ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో పోలీస్ వాళ్ళ పైన గూడా తిరిగి దాడి చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే సోషల్ మీడియా తిరిగి రావాలని అక్కడున్న యూత్ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం మీద గట్టిగా తిరుగుబాటు అయితే చేస్తున్నారు. నేపాల్‌లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్‌లో టోటల్‌గా మనకి 19 మెంబర్స్ వరకైతే ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. నేపాల్‌లో పరిస్థితులన్నీ చేయి దాటిపోవడంతో నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియాపై బ్యాన్‌ని నిషేధించింది. ఈ ఇన్సిడెంట్స్ తర్వాత ప్రజల నుంచి బాగా ఫోర్స్ పెరగడంతో నేపాల్ ప్రధానమంత్రి అయిన శర్మ ఓలీ తన పదవికి రాజీనామా కూడా చేశాడు. అంతేకాదు గవర్నమెంట్ చనిపోయిన వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం కూడా అందిస్తానని ప్రకటించింది. ఈ ప్రొటెస్ట్‌లో ఎవరైతే గాయపడ్డారో వారికి గవర్నమెంటే ఉచితంగా ట్రీట్‌మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ జరిగిన సంఘటనలపైన విచారణ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేస్తానని కూడా గవర్నమెంట్ అయితే ప్రకటించింది. ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నేపాల్ రాజకీయాల్లో పెద్ద మార్పుకు దారితీస్తుంది అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. సోషల్ మీడియాని బ్యాన్ చేయడంతో మొదలైన ఈ ప్రొటెస్ట్‌లన్నీ ఇప్పుడు ప్రభుత్వం మారే వరకి చేరుకున్నాయి. నేపాల్‌లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్ కేవలం సోషల్ మీడియా నిషేధం వల్ల మాత్రమే కాదు. మరి అసలు సమస్య ఏంటి? ఇంకా కొన్ని పెద్ద కారణాలు గూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. నేపాల్‌లో కరప్షన్ చాలా ఎక్కువగా ఉందనేసి అక్కడ ప్రజలైతే భావిస్తున్నారు. అక్కడ పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువగా బెనిఫిట్ అవుతున్నారని, లోకల్‌గా ఉండే యూత్‌కి ఎవరికీ ఎక్కువగా ఆపర్చునిటీస్ రావట్లేదనేసి అక్కడ ప్రజలైతే అనుకుంటున్నారు. దీనివల్ల ఉద్యోగాలు లేకపోవడం వల్ల అక్కడ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ కూడా చాలా పెరిగిపోయింది. ఈ అన్ని సమస్యలు కలిపి ఈ నేపాల్‌లో నిరసనలన్నీ ఇంకా పెద్దవిగా మారాయి. ఇంకా వేరే పరిణామాలు గమనిస్తే నేపాల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళక్కడ మొనార్కీ గవర్నమెంట్ రావాలనేసి అనుకుంటున్నారు. మొనార్కీ సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ కింగ్ రూలింగ్. గవర్నమెంట్ వారి వల్ల కరప్షన్ బాగా పెరిగిపోయిందనేసి అక్కడ ప్రజలు అనుకోని వాళ్ళు మళ్ళీ తిరిగి రాజుపాలన కావాలనేసి కోరుకుంటున్నారు. నేపాల్ గవర్నమెంట్ కొత్తగా తెచ్చిన స్కూల్ ఎడ్యుకేషన్ బిల్ వల్ల అక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరూ స్కూల్స్ అన్నిటిని క్లోజ్ చేసి ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు.
ఈ బిల్ వల్ల ఆ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉండదనేసి, సాలరీస్ తక్కువగా రావడం జరుగుతుందనేసి వాళ్ళు భావించారు. ఈ బిల్ వల్ల నేపాల్‌లో ఉన్న స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. కానీ గవర్నమెంట్‌తో చర్చలు జరిపాక ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమ్మెని ఆపేసి మళ్ళీ స్కూల్స్ అన్నిటిని రీఓపెన్ చేశారు. మనం చూసుకున్నట్టయితే నేపాల్‌లో ఇన్‌ఫ్లేషన్ రేట్ కూడా ఎక్కువగానే ఉంది. ఎందుకంటే అక్కడ నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ రేట్ అనేది ఎక్కువైపోయింది. దీనికి అర్థం ఏంటంటే బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి పే చేయకుండా ఉండడం వల్ల నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ అయితే ఎక్కువ కావడం జరుగుతుంది. దీనివల్ల అక్కడ ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ఫైనాన్షియల్‌గా అన్‌స్టేబుల్ అవుతున్నారనమాట. మనం చూసుకున్నట్టయితే నేపాల్‌లో భూ వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ భూముల్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారనమాట. అది కూడా ప్రజల అసంతృప్తికి ఒక కారణం. నేపాల్ క్యాపిటల్ సిటీ అయిన కాఠ్మండూలో ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా ఉందని, గవర్నమెంట్ దాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేయట్లేదనేసి కూడా అక్కడి ప్రజలు భావిస్తున్నారు. సో, ఈ అన్ని కారణాలు నేపాల్‌లో ఈ ప్రొటెస్ట్‌లు, నిరసనలు అన్నీ ఇంత తీవ్రంగా మారడానికి కారణం. నేపాల్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ వల్ల అన్ని కంట్రీస్ ఒక లెసన్ అయితే నేర్చుకోవచ్చు. ఎవరైతే ప్రజలుంటారో వాళ్ళ ఒపీనియన్ తీసుకోకుండా మనం ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటామో, గవర్నమెంట్ ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకే అన్ని దేశాలు కూడా ప్రజల అభిప్రాయం గౌరవించి శాంతియుతంగా పరిష్కారం అనేది కనుక్కోవాలి. అందుకే ఏ దేశమైనా కూడా ప్రజల నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని ముందుకెళ్ళాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేపాల్ సిట్యుయేషన్. ఐ హోప్ మీరు ఈ వీడియో ద్వారా కొన్ని కొత్త విషయాలైనా నేర్చుకున్నారు అనేసి అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.